దర్వేష్పురం వేద ఫంక్షన్ హాల్ వద్ద అక్రమంగా గంజాయిని విక్రయిస్తున్న నలుగురు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుండి సుమారు 40,000 రూపాయల విలువ చేసే 1 కేజీన్నర గంజాయి, 4 సెల్ ఫోన్లు, ఒక బైకును స్వాధీనం చేసుకున్నట్లు నల్గొండ డీఎస్పీ శివరాంరెడ్డి తెలిపారు. బుధవారం రాత్రి 7:30 నల్గొండ డీఎస్పీ శివరాంరెడ్డి తన కార్యాలయంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో అక్రమంగా గంజాయిని విక్రయిస్తున్న నలుగురు నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. అనంతరం వారు గంజాయి విక్రయిస్తున్న తీరును మీడియాకు వివరిస్తూ, బుధవారం ఉదయం 8 గంటలకు నల్గొండ నుండి కనగల్లు వెళ్లే దారిలో ఉన్న దర్వేష్పురం వేద ఫంక్షన్ హాల్ వద్ద నలుగురు వ్యక్తులు గంజాయి అమ్ముతున్నారన్న నమ్మదగిన సమాచారం మేరకు కనగల్ ఎస్ఐ రామకృష్ణ వారి సిబ్బందితో కలిసి వేద ఫంక్షన్ హాల్ వద్దకు వెళ్ళగా నలుగురు వ్యక్తులు ఒక మోటార్ సైకిల్తో ఫంక్షన్ హాల్ వద్ద గంజాయి ప్యాకెట్లతో కూర్చొని ఉండగా ఎస్ఐ తన సిబ్బందితో పట్టుబడి చేసి విచారణ చేయగా నల్గొండ పట్టణంలోని బృందావన కాలనీకి చెందిన పెదగోని అరవింద్, చేపూరు గ్రామానికి చెందిన సీతా వంశీ, కొమ్ము అనిల్, జీడవెల్లి గ్రామానికి చెందిన చినపాక అరుణ్ కుమార్లు పట్టుబడ్డారని తెలిపారు. వారిలో అరవింద్, సీతా వంశీలు విశాఖపట్నం నుండి గుర్తు తెలియని వ్యక్తి వద్ద 1 కేజీన్నర గంజాయిని విక్రయించి కనగల్ మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన యువకులకు అమ్ముతున్నట్లుగా విచారణలో వెల్లడించినట్లు తెలిపారు. కాగా వారి వద్ద నుండి 40,000 రూపాయల విలువ చేసే కేజీన్నర గంజాయి, 4 సెల్ ఫోన్లు, ఒక బైకును స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో గాంజా పోలీస్ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. దీనిలో భాగంగా గాంజా సమాచారం తెలిస్తే వెంటనే 8712670266 నెంబర్కు సమాచారం ఇవ్వాలని డీఎస్పీ శివరాంరెడ్డి సూచించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము గంజాయి రహిత రాష్ట్రంగా, డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చేయడానికి నిర్ణయం తీసుకుంది. దాంట్లో భాగంగా మన జిల్లా ఎస్పీ గారు శ్రీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ గారి ఆదేశానుసారము మన నల్గొండ జిల్లాను కూడా గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని ఉద్దేశంతో మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఇన్ఫర్మేషన్ సెటప్ చేసి ఎవరైతే గంజాయి వినియోగదారులు, ట్రాన్స్పోర్టర్స్, అదేవిధంగా అమ్మకందారులు ఎవరైతే ఉన్నారో పెడ్లర్స్, వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేస్తూ ఈ మధ్యనే మీరు చూశారు మన మునుగోడులో కూడా పెడ్లర్స్ని అరెస్ట్ చేయడము, ఎవరైతే కన్సూమర్స్ వాళ్ళందరినీ కూడా కౌన్సిలింగ్ చేయడం అనే ప్రాసెస్ కొనసాగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు ఉదయం 8 గంటల ప్రాంతంలో కనగల్ ఎస్ఐ రామకృష్ణ గారికి సమాచారము రాగా అక్కడ కొంతమంది వ్యక్తులు వేద ఫంక్షన్ హాల్ దగ్గర కొంతమంది సమావేశమై వాళ్ళు గాంజా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటున్నారన్న సమాచారం వస్తే సిఐ గారికి, చంద్రు సిఐ వెంకట గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, ఇద్దరు కలిసి అక్కడ పోయి వాళ్ళ సిబ్బందితో పాటు అక్కడ ఉన్నటువంటి వేద ఫంక్షన్ హాల్ సమీపంలో ఉన్నటువంటి నేరస్తులను పట్టుబడి చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర పట్టుబడి చేసినప్పుడు వాళ్ళ దగ్గర గాంజా ఉన్నది, దాదాపు 1.5 కిలో గాంజా కలిగి ఉన్నారు వాళ్ళు. ఈ గాంజాను వాళ్ళు అందరూ డిస్ట్రిబ్యూట్ చేసుకొని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరైతే కన్సూమర్స్ ఉన్నారో వాళ్ళకు సప్లై చేద్దామన్న ఆలోచనలో ఉన్నప్పుడు పట్టుకుని వాళ్ళని ఇంటరాగేట్ చేస్తే వాళ్ళ కన్ఫ్యూషన్లో A1 పెద్దమని అరవింద్, సీతా వంశీ అనే వాళ్ళు ఇద్దరు, ఈ అరవింద్ అనే అతను నల్గొండ టౌన్ చెందినవాడు, సీతా వంశీ వచ్చేసి చేపూరు గ్రామము, తురంపూర్ మండలము, వీళ్ళిద్దరు కలిసి విశాఖపట్నంలో తీసుకొని రావడం జరిగింది. 18th రోజు వెళ్ళి మొన్న 28th రోజు తీసుకొచ్చి ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేద్దామన్న ఆలోచనతో ఉన్నారు వాళ్ళు. అయితే వీళ్ళు వెళ్ళినప్పుడు వీళ్ళ నలుగురితో పాటు వీళ్ళిద్దరితో పాటు కొమ్ము అనిల్, చినపాక అరుణ్ కుమార్ A4, అదేవిధంగా రవికిరణ్ ఇతను కూడా చేపూర్ అతను, అదేవిధంగా పురం గణేష్ అని ఉన్నాడు, ఇతను A6, ఇతను పురం గణేష్ ఇప్పుడు ప్రజెంట్ జైల్లో ఉన్నాడు. ఇతను మన మునుగోడు కేసులో ఇన్వాల్వ్ అయినాడు. అదేవిధంగా ఈ A1 పెదగోని అరవింద్ కూడా నల్గొండ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో సేమ్ NDPS యాక్ట్ కేసులోనే గతంలో అరెస్ట్ అయి ఉన్నాడు. వీళ్ళు ఆల్రెడీ దాంట్లో PTI ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో నిన్న కలెక్టర్ గారు ఓపెన్ చేసిన దాన్ని ఎస్పీ గారు ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. కాబట్టి దాంట్లో కూడా వీళ్ళని పిలిపించి నెక్స్ట్ వీక్ కంటిన్యూషన్లో భాగంగా వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది.